ఐడిఎస్సి ఫ్రెండ్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిభుజాలు ధర్మాలు. 3 రేఖాఖండాలు లేదా 3 భుజాలు గల సమృత పటాలను త్రిభుజాలు అంటారు. ఇందులో 3 భుజాలు ఉంటాయి. అందులో పీక్యూ, క్యూఆర్, పిఆర్. 3 శీర్షాలు ఉంటాయి. పిక్యూఆర్. 3 కోణాలు ఉంటాయి. ఆర్పిక్యూ, పిక్యూఆర్, క్యూఆర్పి. 3 కోణాలు ఉంటాయి. శీర్షం క్యూకి ఎదురుగా ఉన్న భుజము పిఆర్. శీర్షం క్యూకి ఎదురుగా ఉన్న భుజము పిఆర్. శీర్షం ఆర్కు ఎదురుగా ఉన్న భుజము పీక్యూ. శీర్షం పీకు ఎదురుగా ఉన్న భుజము క్యూఆర్. త్రిభుజం 3 సరేఖీయ బిందువులతో ఏర్పడదు. కారణం, ఒకే రేఖపై ఉన్న బిందువులతో 3 భుజాలు 3 కోణాలు అనేవి ఏర్పడవు. త్రిభుజం అనేది 3 సరేఖీయ బిందువులతో ఏర్పడదు. అంటే ఒకే రేఖపై ఉన్న 3 బిందువులతో త్రిభుజం అనేది ఏర్పడదు. త్రిభుజం రకాలు. భుజాల పొడవుల ఆధారంగా 3 భుజాల పొడవులు సమానమైన వాటిని సమబాహు త్రిభుజం అంటారు. 2 భుజాల పొడవులు సమానమై అంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం అని అంటారు. కోణాల ఆధారంగా 3 కోణాలు అల్పకోణాలు అయితే అల్పకోణం, ఒక కోణం అధిక కోణం అయితే అధిక కోణం, ఒక కోణం లంబకోణం అయితే లంబకోణం. త్రిభుజంలో 1 కంటే ఎక్కువ లంబకోణాలు అనేవి ఉండవు. ఎందుకంటే 3 కోణాల మొత్తం అనేది 180 కావున ఈ 2 లంబకోణాలు అయితే ఉండవు త్రిభుజంలో. ఒక త్రిభుజంలో 1 కంటే ఎక్కువ అల్పకోణాలు ఉంటాయి. ఎందుకంటే వాటి మొత్తం 180 కావచ్చు. కాబట్టి 1 కన్నా ఎక్కువ లంబకోణాలు ఏమి ఉండవు. 1 కన్నా ఎక్కువ అనేది అల్పకోణాలు అనేవి ఉంటాయి. త్రిభుజ భుజాల మధ్య సంబంధం. త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ. త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ దానికన్నా ఎక్కువ. త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల భేదం 3వ భుజం కంటే తక్కువ. త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవుల భేదం అనేది 3వ భుజం కన్నా తక్కువ. భుజాలు ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. ఇప్పుడు 2 భుజాల పొడవుల మొత్తం ఇప్పుడు 3వ భుజం కన్నా ఎక్కువ. 6 + 5 ఎంత? 11. 3వ భుజం కన్నా ఎక్కువ. అట్లనే 5 + 8 13. 3వ భుజం కన్నా ఎక్కువ. ఈ కొలతో మనం త్రిభుజం అనేది ఏర్పడుతుంది. త్రిభుజం యొక్క ఎత్తు. ఏ అనే శీర్షం నుండి బీసీ అనే భుజానికి లంబంలో గీసిన ఈ లంబరేఖను మనము ఎత్తు అంటారు. ఏ అనే శీర్షం నుంచి బీసీ భుజానికి గీసిన లంబంను ఈ లంబరేఖను మనం ఎత్తు అంటారు. 3 రకాల త్రిభుజాల్లో అనగా అధిక కోణం, లంబకోణం, అల్పకోణం కోణంలో ఎత్తు అనేది అంతరంలో ఉంటుందా? క్వశ్చన్. 3 రకాల త్రిభుజాలలో ఈ ఎత్తు అనేది అంతరంలో ఉంటుందా? అధిక కోణంలో ఎత్తు అనేది బయట ఉంటుంది, అంతరంలో ఉండదు. లంబకోణం, అల్పకోణంలో ఎత్తు అనేది అంతరంలో ఉంటుంది. అధిక కోణంలో ఎత్తు అనేది బయట ఉంటుంది. ఇప్పుడు శీర్షం నుండి ఎదురు భుజానికి గీసిన లంబం అనేది బయట ఉంటుంది. కాబట్టి అధిక కోణంలో ఎత్తు అనేది బయట ఉంటుంది. ఏ త్రిభుజంలో 2 ఎత్తులు దాని 2 భుజాలుగా ఉంటాయి? లంబకోణంలో 2 ఎత్తులు అనేవి 2 భుజాలుగా ఉంటాయి. ఇప్పుడు లంబకోణం అనేది 2 భుజాల మీద ఈ ఎత్తులు అనేవి ఏర్పడతాయి. శీర్షం నుంచి ఎదురు భుజానికి గీసిన లంబము ఇది ఒక భుజంగా, బి నుంచి ఏసీ భుజం పైన గీసిన లంబం అనేది బీసీ భుజం పైన. ఇట్లా లంబకోణంలో 2 ఎత్తులు అనేవి 2 భుజాలుగా ఉంటాయి. మధ్యగత రేఖలు. శీర్షం నుండి ఎదురు భుజానికి
మధ్యలో గీసిన రేఖను మధ్యగత రేఖలు అంటారు. శీర్షం నుంచి ఎదురు భుజానికి గీసిన మధ్యలో గీసిన ఈ రేఖను మధ్యగత రేఖలు అంటారు. త్రిభుజాలన్నిట్లో ఈ మధ్యగత రేఖలు అనేవి అంతరంలోనే ఉంటాయి. త్రిభుజాలన్నిట్లో మధ్యగత రేఖలు అనేవి అంతరంలో ఉంటాయి. ఎత్తు అనేది అధిక కోణంలో ఎత్తు అనేది బయట ఉంటుంది, కానీ మధ్యగత రేఖలు అనేవి అంతరంలోనే ఉంటాయి. త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం 180. ఒక త్రిభుజంలకు కోణాలు 2:3:4 నిష్పత్తులు కలవు. అయినా ఆ కోణాలను తెలపండి. ఏ నిష్పత్తిలో? 2, 3, 4. ఈ నిష్పత్తులు 9. ఈ 9 ఏంటిది? 180 డిగ్రీలకు సమానం. అయినా ఈ రెండు భాగాలకి ఎంత అన్నప్పుడు 2/9 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 180 ఏమవుతుంది? 40. రెండు భాగాలకు 40, 3 భాగాలకు 60, 4 భాగాలకు 80. కాబట్టి ఆ కోణాలు ఏమైతాయి? 40, 60, 80. త్రిభుజం యొక్క బాహ్య కోణం త్రిభుజం యొక్క ఒక భుజాన్ని పొడిగించగా, ఇప్పుడు ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం, ఈ బాహ్య కోణం ACD. ఈ బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ ACD అనేది కోణం 1, దీని ఎదురుగా ఉన్న భుజాల కోణాల మొత్తానికి సమానం. ఎదురుగా ఏమున్నది? 1, 2 అనే కోణాల మొత్తం ఈ బయటి భుజానికి బయటి కోణానికి సమానం. కాబట్టి కోణం ACD = ఇవి రెండు కోణాలతో సమానం. త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన ఈ బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ కోణాల మొత్తము ఈ బాహ్య కోణానికి సమానం. త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం 360. సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం. సమానంగా ఉన్న భుజాలకు ఈ భుజానికి ఎదురుగా కోణం, ఈ భుజానికి ఎదురుగా కోణం, ఈ రెండు కోణాలు అనేవి సమానం. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నిష్పత్తి గురించి తెలుసుకుందాం.